హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2. పార్ట్‌లోని రిమోట్ ఆన్ చేస్తాను. ఆన్ చేసి డ్రోన్ కూడా ఆన్ చేస్తాను. ఏ బటన్స్ ఎలా వాడాలని మీకు ఇప్పుడు నేను చెప్తాను. పూర్తిగా వినండి. ముందుగా రిమోట్ తీసుకుంటాము. రిమోట్ తీసుకొని బ్యాక్ సైడ్ చిన్న ఇవి ఉన్నాయి కదా హ్యాండిల్ టిప్స్, అవి తీయాలా. ఈ హ్యాండ్స్ ఈ టిప్స్ కానీ పోనీ అంటే చాలా జాగ్రత్తగా సెట్ 800 అంటే 2 800 కాబట్టి మీరు జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా ఇట్లకి బిగించాల. ఓకే. 2 తీసుకొని ఇట్లకి బిగించాల. అలాగని ఎలా పడితే అలా బిగించేయకండి. టైట్‌గా ఉన్నదో లేదో చూసుకోండి. బిగించిన తర్వాత పవర్ ఆన్ చేయాల. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే బ్యాటరీ ఎంత ఉందో చూపిస్తది. రెండోసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. చూడండి రిమోట్ ఆన్ అయిపోయింది. ఇది బ్యాటరీ ఇండికేటర్స్. ఇది డ్రోన్‌కి సంబంధించిన ఇండికేటర్. రెడ్ లైట్ ఉందంటే డ్రోన్ ఇంకా ఆన్ అవ్వలేదు. ఇప్పుడు నేను డ్రోన్ కూడా ఆన్ చేస్తాను. వెయిట్ చేయండి. రిమోట్ ముందు ఆన్ అయిన తర్వాత డ్రోన్ ఆన్ చేస్తాను. ముందు రిమోట్ కంట్రోల్ రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా ఆన్ చేసినా. సౌండ్ వచ్చింది కదా, ఆల్రెడీ రిమోట్ కంట్రోల్ ఆన్ అయిపోయినట్టు. రిమోట్ కంట్రోల్ సైడ్కి తీసుకుందాం. డ్రోను మీరు ఎప్పుడైనా సరే డ్రోను ఓపెన్ చేసే ముందు దీనికి బెల్ట్ ఒకటి ఇస్తాడు. బెల్ట్ కంపల్సరీ ఈసారి కొనుక్కోండి. అమెజాన్లో దొరుకుతుంది. నేను తర్వాత కొనుక్కొని చూపిస్తాను. డ్రోన్ ఎప్పుడు ఇలా పడతారు, ఇలా పట్టిన తర్వాత ఇది స్లైడ్కి అంటే కింద నుండి ఇలా స్లైడ్ చేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలా. ఇక ఒక్క హ్యాండిల్ కానీ ఇరిగిపోతే 3000 రూపాయలు ఈ ఒక్క హ్యాండ్లో. గుర్తుంచుకోండి. ఇదైనా చిన్నదైనా పెద్దదైనా, ఇదైనా 3000 ఇదైనా 3000. మీరు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి, మెల్లిగా తీయండి, కంగారు ఏం లేదు. ఓకే, తీసాను కదా, చూశారు కదా మీరు. తర్వాత కెమెరా గింబల్ ఓపెన్ చేయాలి. ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ చేయాలి. కెమెరా సేఫ్టీ గార్డ్ అనమాట ఇది. ఓకే, కెమెరా కనిపిస్తుంది, డ్రోన్ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాటరీకి బ్యాక్ సైడ్ ఒక గేట్లా ఉండొచ్చు చూడండి. అలాంటి గేట్ కనిపించిందా, పొడవుటి గేట్. ఆ పొడుగు గేట్లోని డ్రోన్ను ఇలా పెట్టాలన్నమాట. ఆల్రెడీ క్లిప్స్ ఉంటాయి, లాక్ అయిపోయింది. లాక్ అయిపోగానే వెంటనే బ్యాక్ సైడ్ తిప్పుతాను. ఇది ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత బ్యాటరీ ఎంత ఉందో ఇండికేటర్ చూపిస్తుంది. చూడండి, ప్రెస్ చేశాను, ఇండికేటర్ ఫుల్ బ్యాటరీ ఉందండి. అదే ప్రెస్ చేసి పట్టుకోవాలండి. చూడండి, ప్రెస్ చేసి పట్టుకోగానే ఒక సౌండ్ వస్తుంది, వినండి. సౌండ్ ఇచ్చింది కదా, ఫ్యాన్స్ కూడా తిరుగుతాయి, లైట్లు కూడా వెలుగుతాయి. చూడండి, ముందుకు లైట్లు వెలుగుతున్నాయి. ఇది బ్యాటరీ ఇండికేటర్. ఇవి ఫ్రంట్ లైట్స్ అన్నమాట. లైట్ బ్లూ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలర్ ఉంటుంది. చూసారా, రిమోట్కి కనెక్టింగ్ అయిపోయింది. ఇందాక రెడ్ కలర్ ఉన్నదని చెప్పాను కదా మీకు. చూడండి, అక్కడ రెడ్ కలర్ పోయి గ్రీన్ కలర్ వచ్చింది, అంటే రిమోట్కి డ్రోన్కి కనెక్టింగ్ అయిపోయింది. చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఇంకా మనం ఫ్లై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అది మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. అంటే ఇక్కడ సింబల్స్ ఏమేమి ఉన్నాయి డిస్ప్లేని, ఆ సింబల్స్ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ఏ సింబల్ ఎలా వర్కింగ్ అవుతుంది, దేనికి ఏది సంబంధించింది, బ్యాటరీకి ఏది, నెట్వర్క్ ఏది, ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, నిదానంగా చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉండే రౌండ్ ఉంది కదా, అది డ్రోన్లో బ్యాటరీ ఎంత ఉందని చూసుకోవడానికి. ఓకే, ఇది రిమోట్ కంట్రోల్లో నెట్వర్క్ ఎంత ఉందని చూపించడానికి. ఇది శాటిలైట్ కలెక్షన్, రెడ్ కలెక్షన్ ఉంది. ఇందులో 3 కలర్స్ వస్తాయి, రెడ్ అండ్ ఎల్లో అండ్ వైట్ కలర్. అంటే ఈ శాటిలైట్ కనెక్షన్ ఇంకా మనకు రాలేదు. అది వస్తే కంపల్సరీ ఎల్లో కానీ వైట్ కలర్ కానీ వస్తుంది. ఈ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇది సెట్టింగ్స్ అనమాట. అంటే చూసారా, సెట్టింగ్ బాక్స్ అంతా ఓపెన్ అయిపోయింది. ఇది అబౌట్ అంటే ఇందులోనే వెళ్తే మీకు ఏమైనా అప్డేటింగ్ అయిన వెర్షన్ వస్తే అందులో క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. ఇది కెమెరా సంబంధించినవి. కెమెరా అయినా సెట్టింగ్స్ అయినా మార్చుకోవాలంటే మార్చుకోవడానికి ఈ సెట్టింగ్స్ అనమాట. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇందులో ఇక్కడ సైడ్ బటన్ చూడండి, ఇది వీడియోది అనమాట. అక్కడ చూడండి, వీడియో క్లిక్ చేయగానే ఫొటోస్ అండ్ వీడియోస్ అంటే క్లిక్ షాట్స్ అండ్ రూల్ మ్యాప్, ఈ 2 ఉంటాయి అన్నమాట. క్లియర్గా కనిపిస్తుందా మీకు? ఓకే, తర్వాత ఈ కిందకు వచ్చాక ఇక్కడ మ్యాప్ ఉంటుంది. అంటే డ్రోన్ ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడ ఉందంది ఈ మ్యాప్లో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు.
ఒకవేళ ఎప్పుడైనా సరే బ్యాటరీ అయిపోయినా 20% వచ్చినా, ఒకవేళ డ్రోన్ రాకపోయి అక్కడ పడిపోయినా కంపల్సరీ మ్యాప్ చూసుకొని ఆ డ్రోన్ ఎక్కడ ఉందో మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ వాటర్లో పడిపోయి పూర్తి డెడ్ అయిపోతే మీకు ఆ డ్రోన్ దొరకదు. డ్రోన్ ఆన్లో ఉన్నంత వరకు జీపీఆర్ఎస్ నెట్వర్క్ బాగా ఆన్లోనే ఉంటుంది. అది ఆన్లో ఉన్నప్పుడే మీరు డ్రోన్ వెళ్ళి ఎక్కడ క్రాస్ అయినా ఎక్కడ పడిపోయినా మీరు వెళ్ళి అన్న తెచ్చుకోవాలి. మీరు మెయిన్ చూసుకోవాల్సిందల్లా ఈ బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉందో చూసుకోవాలి డ్రోన్లో. మెయిన్ అది 20% లేదా 30% ఉన్నప్పుడే డ్రోన్ మీ దగ్గరికి తెచ్చుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది. ఇక్కడ కింద రైట్ సైడ్ ఇంకో ఇవి ఉన్నాయి చూడండి, 4K వీడియో అన్నమాట. ఇది 4K 30px. ఇందులోనే మీకు బ్రైట్నెస్ పెంచుకోవడానికి +1 ఉంది, +1 0 ఉంది కదా, ఇది వచ్చేమో బ్రైట్నెస్ పెంచుకోవడానికి. ఇది ఆటోమేటిక్గా మీరు పెట్టుకోండి. ఆటోమేటిక్గా పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెంచుకుంటుంది, తగ్గించుకుంటుంది. ఓకే. ఇంకా టేకప్ బటన్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా సింబల్ పైకి, ఆ సింబల్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు రౌండ్ ఇది ఒకటి వస్తుంది అనమాట. ఇది క్లిక్ చేసి ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు టేకప్ అవుద్ది. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి మీకు టేకప్ చేసి చూపించలేకపోతున్నాను. నేను బయటికి వెళ్ళి మీకు టేకప్ చేసి చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి, మరి ఒక ట్రాకింగ్ ఆఫ్ ది జిఎఫ్స్ ఉన్నది కదా, అది ఇంకా రాలేదన్నమాట సిగ్నల్లో. ఇక్కడ చూడండి, అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని నో ఎస్టీ కార్డ్, నో సిమ్ కార్డ్ అయిన కొన్ని పెట్టి ఉంటాయంట. అంటే అది క్లిక్ చేయగానే మెమరీ కార్డ్ ఉందో డ్రోన్లో ఉందో లేదో మొత్తం అది మనకి చూపిస్తుంది అనమాట. ఎంత ఉంది మెమరీ కార్డ్ అంటే అందులో మనలో మెమరీ కార్డ్ లేదు అని అర్థం అన్నమాట. మీరు మెమరీ కార్డ్ కంపల్సరీ డ్రోన్లో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది, మీకు అది చూపిస్తాను ఉండండి. డ్రోన్లో బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, ఇక్కడ ఛార్జింగ్ ఫోటో ఉంటుంది, ఇటు సైడ్ మెమరీ కార్డ్ ఉంటుంది. కంపల్సరీ మెమరీ కార్డ్ పెట్టుకోవాలా. పెట్టుకుంటే మీకు ఆ మెమరీ కార్డ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ వస్తుంది కదా, మెమరీ కార్డ్ ఉన్నట్టు చూపిస్తుంది. తర్వాత మనకి డ్రోన్లో కూడా మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, డ్రోన్లోనే పెట్టుకోవచ్చు అండ్ రిమోట్లోనే పెట్టుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా రిమోట్లో కూడా మెమరీ కార్డ్ ఉంటుంది, పెట్టుకోవచ్చు అని. అదనమాట. ఇక్కడితో అయితే డ్రోన్ ఆన్ అయింది. నేను ఇది డ్రోన్ ఫ్లై చేసి మీకు ఏ బటన్స్ ఎక్కడ ఉన్నాయని చూపిస్తాను. ఓకేనా. ఇది స్పీడ్ మోడ్, నార్మల్ మోడ్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, సినిమాటిక్ మోడ్, నార్మల్ మోడ్, స్పీడ్ మోడ్ అని. ఇది కెమెరా జూమ్ చేసేది. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదే చూడండి, జూమ్ అవుతుంది చూడండి, బ్యాక్ వెళ్ళిపోయింది. అబ్జర్వ్ చేయండి నేను ఏది నొక్కుతున్నా అది. తర్వాత ఇది సైడ్ ఈ వాల్యూమ్ ఉందన్నాను కదా కింద బటన్, అది చూడండి కెమెరా కిందకి పైకి వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి చూడండి, పైకి పంపించాను, కిందకి వెళ్తుంది. ఓకే. ఇక్కడ సైడ్ C1 C2 అన్నాను కదా, ఇప్పుడు అది కెమెరా తిరుగుతుంది చూడండి. కెమెరా తిరిగింది. ఇది షార్ట్ మోడ్ అనమాట. మీరు షార్ట్ వీడియో చేసుకోవాలంటే C1 C2 ఆన్ చేయాలి. అది మళ్ళీ రివర్స్ ఆన్ చేస్తే మళ్ళీ వీడియోకి అప్లోడింగ్ వచ్చేస్తుంది, వీడియోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇది కిందకి అండ్ డైరెక్టర్ పైకి అనమాట. ఇది C2 కిందకి పైకి, అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ఆన్ చేసి మీ డ్రోన్ మొత్తం ఆన్ చేస్తే తెలిసిపోద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు డ్రోన్ నేను పైకి లేపుతాను చూడండి. కెమెరా పైకి లేపాను. లేపిన తర్వాత మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకసారి ప్రెస్ చేస్తే జూమ్ అవుద్ది. అదిగో జూమ్ అవుతుంది. రైట్ సైడ్ బటన్ అక్కడ చూడండి, నేను ఏ బటన్ ఎక్కడ పెట్టి ఏం చేస్తున్నానండి. మీరు ఫ్లై చేసే ముందు ఏం చేయాలంటే ఇవన్నీ కంపల్సరీ తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ఫ్లై చేయాలా. ఓకే. ఇంట్లోనైతే ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను ఫ్లై చేయలేకపోతున్నాను. నేను బయటకు వెళ్ళి మొత్తం ఫ్లై చేసి మీకు చూపిస్తాను ఎలా వర్కింగ్ అవుతుంది ఏంటండి. డ్రోను అండ్ రిమోట్ కంట్రోల్ రెడీ ఆన్లో ఉన్నాయి. నేను ఫ్లై చేసి బయటకు వెళ్ళి చూపిస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ బటన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.